మాజిగాడు మన వెళ్తూ మనకన్నే ఒడవాలని చూసిండ్రా వాడు. ఆడు పోయినసారి గిది జిమ్మిక్కులు చేసి గెలిచిండ్రా. ఈసారి ఎట్లనే చేసి మనకి చెక్ పెట్టాలిరా మనం. అవునా, మనోని మనకే ఎక్స్ చేసిండు. ఈసారి మనం ఏదో ఒకటి చేయాలన్నా. అరే తొందర పడకురి. ఆడు మనల్ని దొంగ దెబ్బ తీయాలని చూసిండు, కానీ మనం కొట్టే దెబ్బకు ఆడు ఇంకోసారి మన జోలికి రావద్దు. అవును నిజమన్నా, ఏం చేద్దామంటావు మరి? రేపటి నుండి వాళ్ళ ప్రతి మూమెంట్ కనిపెట్టి వాళ్ళ మీద కన్నేసి ఉంచండి. ఎలక్షన్లు అయిపోయే వరకు ఎక్కడో ఒకడ దొరకపోరు. దొరికినప్పుడే చెప్తాం వాళ్ళ సంగతి. సరే అన్న, రేపటి నుంచి వాళ్ళు ఏం చేస్తారో కన్నేసి ఉంచి అన్నీ నీకు చెప్తాం. అది ఓకే, కానీ ఈసారి మరి ఎలక్షన్కి ఏమంటావన్నా? పోయినసారి దగ్గరకు వచ్చి పోయినాం చూడడం. పోయినసారి కన్నా ఇంత ఎక్కువనే చేయాలి. అట్లా అయితేనే మనం ఈసారికి గెలుస్తాం. ఏ పంచుడేరా, పోయినసారి కంటే ఈసారి ఎక్కువ పంచుడే, ఖచ్చితంగా గెలుచుడే. మనం దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం, కానీ టైం అవుతుంది. నామినేషన్ వేసేద్దాం పారి. సరే అన్న. అరే ఇంకో ముచ్చట్రా, మనం ఇవాళ దాకా మాట్లాడుకున్న ముచ్చట్లన్నీ ఆ సంపద అని చెప్పకూరి. మళ్ళీ వాడు అక్కడ చెప్పాడు అనుకో, మళ్ళీ తర్వాత మనకి ఇబ్బంది అవుతాయిరా. సరే అన్న. సరే సార్, ఏమైందన్న రమ్మన్నావు కదా, నామినేషన్ ఓడేనా? వేసుడే రా, వేద్దామని రమ్మన్నా. పారా పోం పారి కార్తీక్. అన్న వినోదాన్ని సీనన్న ఇయ్యాలనే ఎత్తురాడగా నామినేషన్, మనం కూడా ఇయ్యాలనే వేద్దామా? వేసుకొని వాళ్ళతోటి మనకేంద్రా, ఇలా వేసేద్దాం అనుకున్నాం మనం. ఇలా వేసేచ్చినాం అనుకో, రేపటి ప్రచారం చేసుకోవచ్చు. ఓ పని అయిపోతుంది రా. ఇలా పోదాం పారి. సరే అన్న, వేసేద్దాం పైగా. అన్న నిన్నగా వినోదాన్ని నెంబర్ తిరిగి సంత కలిసిండే నిన్న రాత్రి నాకు. అవునా, నేను నిన్నెందుకు కలిసిండ్రా? ఏమన్నాడు? రమేష్ ఎంబడి ఏం తిరుగుతావురా, రూపాయి పెట్టేటోడు కాదు, తాగిపించేటోడుగా తినిపించేటోడు కాదు. మా ఎన్బర్ రా, వినోదన్న చెప్పి రోజు బిర్యానీ తినిపిస్తావా అన్నాడు అన్న. అవునారా, నిజమా? వాళ్ళు ఎలక్షన్లు స్టార్ట్ అయినప్పుడు అన్ని గివ్వే కథలు పడతారా. మొన్న సీన్ నెంబర్ తిరిగే పిల్లగాని కూడా సీన్కే ఎక్స్ నిలబడు అని వినోద్ ఎగేసిండట. సీన్ పోయి మళ్ళా మాట్లాడి కాంప్రమైజ్ చేసిండట. సరేరా, ఏదేమైనా కానీ నేను ఏం తినిపించకున్నా తాగిపించకున్నా నాకు ఇంతగానో సపోర్ట్ చేస్తారు మీరు. గెలిచినాక మీకు అంతమందం సహాయం చేస్తారా? ఏ అన్న గంట పెద్ద మాట ఎందుకే, ఇక్కడ ఉన్నప్పుడు తాగిపోయలేదా తినిపించలేదా? అంత మాత్రం సపోర్ట్ చేయమా అన్న? ఏం నామినేషన్ వేసేద్దాం. సరే పా. నామినేషన్ అయిపోదామంటే ఇక టైం అయితే అది పోవద్దా అన్న? అరే నేను మీకోసమే చూస్తాను పారి, ఇప్పటికే లేట్ అయింది, నడువురి. నమస్కారం సార్. నమస్తే వినోద్ గారు, కూర్చోండి. ఏంటి సార్, మా ఊళ్ళో ఎవరికి విలువయన్నో ఎవరికి విలువయద్దో తెలిసినట్లేదుగా మీకు ఇంకా. ఎందుకు వినోద్, ఏమైంది? అన్నా మనల్ని అంటాను. సరేరా ఆగు. అదే సార్, సర్పంచ్గా గెలిచేటోడు ఎవడు గెలవనోడు ఎవడు తెలియక ముందే అందరికీ కుర్చీలేసి మర్యాద చేస్తారు కదా. ఒక్కసారి గెలవంగానే ఎగిరెగిరి పడడం కాదు సార్, ఈసారి గెలిచి చూపించమను, నేనే లేచి మర్యాదిస్తా. అదండి సీన్ గారు, వినోద్ గారు, మాకు అందరూ సమానమే. నామినేషన్ వేసి మీ పని మీరు చూసుకొని వెళ్ళిపోండి. ఎవరికి నమస్కారం. ఎలక్షన్లు అయిపోయినాక ఒక్కొక్కరి సంగతి చెప్తాం. సీన్ గారు, మీ పేపర్లు కూడా ఇవ్వండి. ఏం సంగతి లీడర్ సార్, లోపల బాగా ఎగిరెగిరి పడుతున్నావు. ఎవరు ఎగిరెగిరి పడేది, నువ్వు అనేనా? ఒక్కసారి పోటీ చేసి సర్పంచ్ కాగానే ఊరు మొత్తం నీదైపోయింది. ఊళ్ళో ఎవరు వేరేటోళ్ళు పోటీ చేయద్దు, గెలవద్దు అయ్యా. ఒక్కసారి కాదు, ఈసారి కూడా గెలుపు నాదే. మీరు చూసుకుంటుండడు తప్ప మీరు చేసేది ఏం లేదు. ఈసారి ఏదో డాల్ బోల్ చేసి గెలిచినావు, కానీ ఈసారి అట్లా కాదు. ఈసారి నేనే పక్కా గెలుస్తా. ఈ సీన్ అంటే ఏందో నీకు చూపిస్తా.
నేను ఉండగా ఈ ఊళ్ళో ఇంకోటి సర్పంచ్ గెలుచుడు అనేది అదో కళ. సరే చూసుకుందాం. అన్న సంపాదన నిలబెట్టే సినాన్నకి తెలిసింది కదా, మరి మనకేమన్నా పుల్లలు పెడతాడంటవా అన్న? తమ్ముళ్ళు, ఎవడు ఎన్ని పుల్లలు పెట్టినా మీరు టెన్షన్ పడకుర్రి, భయపడకుర్రి. నేను అన్ని చూసుకుంటా, మీరైతే టెన్షన్ పడకుర్రి. సరే అన్న, ఇలా రమేష్ కూడా నామినేషన్ వేసిందట. రమేష్ తోటి ఎట్లా అన్న మరి? గైనతో ఏమవుతుంది రా, ఇద్దరు పోరాలని వేసుకొని ఎప్పుడు నీతి న్యాయమని తిరుగుతాడు. గైనతో ఏమవుతుంది అన్న? అరే ఇవాళ రేపు ఎవరిని తక్కువ అంచనా వేయద్దురా. రేపు వాడే మనకు ఏకోయి మేకైతాడు. నేను ఆ రమేష్తో రేపు మాట్లాడతా కానీ మీరైతే టెన్షన్ పడకుర్రి. సరే అన్న, ఇప్పటి నుంచి పోదాం ప్రచారానికి. అరే ప్రచారానికి తిరుగుదాం కానీ ప్రచారానికంటే ముందు మీరు చేయాల్సిన పని ఇంకొకటి ఉన్నదిరా. అన్న ఏం పనే చెప్పు, చేద్దాం. అరే మీరు ఇలా రాత్రి మన కారు పట్టుకొని 10-12 వరకు ధర్మారం పోర్రి. ధర్మారంలో మందు మాట్లాడి పెట్టిన ఇలా ఖచ్చితంగా మందు రావాలి. లేకపోతే ఎలక్షన్ కమిషన్ బాగా స్ట్రిక్ట్ అయ్యేటట్టు ఉంది 2-3 రోజులలో. సరే అన్న, పోయి తీసుకొస్తాం. సరేరా, మీరు ఎవ్వరు వేయినా మంచిదే కానీ మందు మీద మాత్రం బాగా నిఘా ఉన్నదిరా. ఈ మేడారం కాడ చెక్ పోస్ట్ ఉన్నది. మీరు ఆ రాజరాంపల్లె తొవ్వ నుంచి ముంజంపల్లి గుట్ట కాడ నుంచి ఆ సమ్మక్క గద్దెల కాడ తొవ్వ ఉంటుంది. ఆ తొవ్వ నుంచి మీరు రారి, కొంచెం జాగ్రత్తగా రావాలి. మన మీద ఇవరకే ఆ సీన్ కానీ కన్ను ఉన్నది కాబట్టి మనం పక్కన బంద్ చేయాలి. మీరు పోయేది కూడా ఎవరికి తెలియవద్దు, మందు పోతున్నామని. జాగ్రత్తగా తీసుకురావాలి. అన్న నువ్వు చెప్పిన తోవ నుంచి అలా తీసుకొస్తాను, ఎవరు తెలియకుండా. సరేరా, మరి ఎవరెవరు పోతారు? ఎవరు పోయినా కానీ జాగ్రత్తగా పోయి రావాలి మరి. సరే అన్న, సాయం ఇద్దరం పోయేస్తాం అన్న. ఏమైందిరా, ఆధార్ బోర్ ఊరికి వస్తారు? ఏమైంది అన్న? ఇలా వినోద్ అన్న మందే పిత్తానని తెలిసిందన్న. ఇలా రాత్రికి ఆ సాయిగాడు ఉంది, సంతగాడు ఇద్దరు పోతారని తెలిసింది. అవునారా? ఈ టైం కోసమేరా మనం ఎదురు చూసేది. మన సంగతి చెప్తాం కానీ అవి మేడారం కాడ చెక్ పోస్ట్ ఉంది కదా, ఎట్లా పడతారంటారు వాళ్ళు? అన్న నాకు తెలిసి వాళ్ళు ఖచ్చితంగా ముంజపల్లి గుట్టలోకి వెళ్ళొస్తారే, ఇట్లకెళ్ళైతే రారు. సరేరా, నేను చూసుకుంటాను, మీరు వేరా పోరి. సరే అన్న. ఏమైందిరా, మళ్ళీ బండి ఎందుకు ఆపినవురా? అరే ముంగడ చూడరా ఒకసారి, పోలీసు వాళ్ళు ఉన్నారు. సార్ బండి ఎత్తాంది, చూస్తావేంది ఆపు. పోలీసులు ఉన్నారు కదా, ఇటే పంపారా, వెనకకి మరిపోంపారా. గంధానం ఎందుకు భయపడుతున్నావురా? అన్నకు ఫోన్ చేస్తే చాలు, టచ్ వేయలేరు. ఓ పిసోడా, అది అట్టే అప్పుడురా. ఇప్పుడు కారు నిండా మందే ఉందిరా. మనం గింత గుట్టలకి వెళ్ళొస్తే ఇక్కడ అడ్డేసిరు, వెనుకోతే పట్టుకోరారా. అరే ఇప్పుడు ఏం చేద్దాంరా, నాకు భయం అవుతుందిరా. ఇక్కడ వచ్చినాక భయం అయిందిరా, పోదాంపా. అరే ఎట్లా? అరే ఆగురా, అరే సార్ ఒకటి ఆరిపోతాడు. ఏ కానిస్టేబుల్ నన్ను పట్టుకోవా. ఏ ఆగురా, అరే ఆగురా. అరే బాబు, కార్తీకు ఏమున్నాయిరా ఇలా? ఏమున్నాయిరా? సార్ మా కార్లు ఏమి లేవు, మీకు వాళ్ళ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మంచి మాట కొద్ది విడిచిపెట్టారు. ఏం రా తమాషా చేస్తున్నావా? నాకే వార్నింగ్ ఇస్తున్నావు? చల్ డిక్ ఓపెన్ చేయి, ఏముందిరా ఇలా? ఆగాను సార్, మా అన్నకు ఫోన్ చేస్తా ఒకసారి. ఎవర్రా పోనీ? ఏ కానిస్టేబుల్ ఆడు దొరికిండా? సార్ ఆడు దొరకలేదు సార్, ఉరికిపోయి గుట్టెక్కిండు. సరే వన్ సంగతి తర్వాత కానీ డిక్ ఓపెన్ చేయి.